డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్టర్నేట్ మెడిసిన్, యోగా, ఫిజియోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్. ఎలా ఉన్నారు? చాలా మందికి ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్స్ ఉంటుందని కూడా తెలియదు. నా వీడియోలలో ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి చూసి చాలా మంది నాకు వాట్సాప్ మెసేజెస్ చేయడం ఇప్పటికే జరుగుతుంది. నాకు సమయం లేక ఈ కోర్సు గురించి వీడియో ఎంతవరకు చేయలేదు. మరెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సుని యూనివర్సిటీస్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ చాలా రకాలుగా ఆఫర్స్ చేస్తుంటాయి. లైక్ పీజీ డిగ్రీ లెవెల్లో, అలాగే పీజీ డిప్లొమా లెవెల్లో, అలాగే డిప్లొమా లెవెల్లో. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని రకాల యూనివర్సిటీలు ఆఫర్ చేయవు, కండక్ట్ చేయవు. మీరు చేయాలనుకుంటున్నటువంటి కోర్స్ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తే అక్కడికే వెళ్ళి చేయాలి. ఓకేనా? ముందుగా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్, షార్ట్ కట్ లో ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటారు. ఈ కోర్సు చేయడానికి మినిమం ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ 3 సంవత్సరాల ఫుల్ టైం కోర్స్, 3 ఇయర్స్ కోర్స్. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఎమర్జెన్సీ మెడిసిన్, ఇది 1 ఇయర్ కోర్స్. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అర్థం, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా. ఈ కోర్సు చేయడానికి మినిమం ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు 1 ఇయర్ ఫుల్ టైం కోర్స్ క్రింద ఇస్తే, మరికొన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ అండ్ పీసీపీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇస్తుంటాయి. నెక్స్ట్ మన దేశంలో కొన్ని యూనివర్సిటీలు పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అని ఇవ్వకుండా పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అని ఇస్తుంటాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ లో కూడా ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, బిఏఎంఎస్ కానీ, బీపీటీ కానీ, ఇలా మెడికల్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు తప్పనిసరిగా ఎంబీబీఎస్ మాత్రమే అడుగుతుంటాయి. మీ మెడికల్ గ్రాడ్యుయేషన్ బట్టి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇక 4th వన్ పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఇది 1 ఇయర్ కోర్స్. దీనికి ఏదైనా సైన్స్ గ్రూప్, బయాలజీ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక 5th వన్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఇది 2 ఇయర్స్ కోర్స్. కొన్ని యూనివర్సిటీలు ఎంబీబీఎస్ అడుగుతుంటాయి, మరికొన్ని యూనివర్సిటీలు ఏదైనా మెడికల్ డిగ్రీ అడుగుతున్నాయి. ఇక 6th వన్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఇది 2 ఇయర్స్ కోర్స్. ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో కూడా ఉంటాయి. ఏదైనా సైన్స్ డిగ్రీ విత్ బయాలజీ ఉండాలి. కొన్ని యూనివర్సిటీలకి ఇంటర్ బైపీసీ ఉంటే సరిపోతుంది. ఇంతవరకు యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చూసాం. ఇప్పుడు యూనివర్సిటీస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్న కోర్సు గురించి చూద్దాం. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తే, మరికొన్ని ఇన్స్టిట్యూట్స్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అని ఇస్తున్నాయి. ఇది 2 ఇయర్స్ కోర్స్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇంటర్మీడియట్ బైపీస్ అడుగుతున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కి 10th సరిపోతుంది. మెడికల్ డిగ్రీ లేని వారికి డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ లేదా డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మెడికల్ డిగ్రీ ఉన్న యూనివర్సిటీలో సీటు దొరకలేని వారు డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చును. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సు చేసి కూడా అద్భుతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. దీనికి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన వెబ్సైట్ లో మీ రిజల్ట్ చూడవచ్చును. మీ రిజిస్ట్రేషన్ నంబర్ను ఆన్లైన్ లో కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏ కోర్సు చేసినా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్న ఇన్స్టిట్యూట్ లో మాత్రమే చేయండి.
మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మోసపోకూడదని చాలా వీడియోస్ చేశారు. అవన్నీ ఇదే ఛానల్లో ఉన్నాయి. అవన్నీ చూడండి. అవి చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. మీరే మరొకరికి మార్గం చూపిన వారు అవుతారు. యూజీసీ గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్న ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు. యూనివర్సిటీస్ గురించి, ఇన్స్టిట్యూట్స్ పర్మిషన్స్ గురించి ఇదే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కాల్ చేయకండి. మీ డీటెయిల్స్ వాట్సాప్ మాత్రమే నాకు చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. నన్ను నేరుగా కలవాలనుకునేవారు నా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో అనే వీడియో చూసి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను నేరుగా కలవచ్చును. విష్ యూ ఆల్ ద బెస్ట్.